యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని వాక్యము ద్వారా మనం మార్చబడదము గాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము ఈ విధముగా చెప్తుంది, క్రీస్తు యేసునికి కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఎందుకు ఈ మనసు గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడంటే, శరీరం గురించి మాట్లాడతలేదైనా, మనసు గురించి మాట్లాడుతున్నాడు. మనసు అనేది చాలా శక్తివంతమైనది. అందుకనే యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు ఇలాగ లిఖించబడ్డాయంటే, క్రీస్తు మనసు ఎలాగా ఉండేదంటే, ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసమే బ్రతికాడు. ఆయన మనసు ఎప్పుడు కూడా తండ్రినే పదే పదే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని పదే పదే తండ్రి గురించి ఆలోచించేవాడు. దేవుని చిత్తము జరిగించాలి. ఈరోజు మనసు మారకపోవడానికి కారణం ఏంటి? శరీర స్వభావం, శరీర కోరికలు, శరీరముతో జీవించడం, మన ఇష్టానుసారంగా నడవడం. కారణం ఏంటంటే నీ మనసు మారట్లేదు. ఈ మనసు ఎలాగా మారుతుందంటే, ఒకే ఒక కారణం. ఎలాగా మార్చబడుతుందంటే, నేను దానికి దేవుని వాక్యంలోనే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 119వ కీర్తన 11వ వాక్యములో ఏమి చెప్తున్నాడంటే, నీ వాక్యము నా హృదయములో భద్రపరుచుకుంటున్నాను. ఎందుకు భద్రపరుచుకున్నాడంటే, పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయములో దాచుకుంటున్నాను. ఎక్కడ దాచుకున్నాడండి? ఆయన హృదయములో దాచుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము నీ హృదయంలో ఎంతంతకు నువ్వు దాచుకుంటావో అంతంతకు నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఇది ఎలాగా దేవుని మనసు నీకు అభ్యాసము చేసుకోవాలంటే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని వణుకుతో భయముతో చదవాలి. రెండవది బైబిల్ గ్రంథము ప్రేమతో చదవాలి. ఎలాగ నీ మనసు మార్చబడుతుందంటే, మొట్టమొదటిగా భయము వణుకుతో చదవాలి. రెండవది ఆ బైబిల్ ప్రేమపూర్వకంగా చదవాలి. ఈ రెండు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో, యేసు యొక్క మనసు నీవు కూడా ధరించబడతావు. యేసులాగా నువ్వు నడుస్తావు, యేసులాగా మాట్లాడతావు. యేసయ్య నువ్వు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడంటే, ఈ లోకములో యేసును చూపించాలంటే ఏకైక మార్గం ఒకటి, క్రీస్తుతో నువ్వు సహవాసం చేయాలి. క్రైస్తవం అంటే పైన లేదు. క్రైస్తవం అంటే క్రీస్తును చూపించాలి. ఎలాగ చూపించాలంటే, క్రీస్తును చూపించాలంటే నీ వల్ల కాదు, కానీ నీలో యేసు ఉన్నాడని ఆ గ్రహింపు నువ్వు కలిగితే కనుక నీ ఆలోచన విధానం మార్చబడతాడు. అందుకనే మనసు గురించి కింద మాట్లాడతాడే, నీ మనసు దేనితో నింపబడితే అలాగే నీ శరీరము కూడా మార్పు జరుగుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే చెప్తుంది. ఏమని చెప్తాడు? నీ హృదయం నిండేదాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. యూట్యూబ్ చూస్తున్నా నా ప్రియ సహోదరులారా, నేను చెప్పే మనం ఏంటంటే, ఏ దైవజనుడు వెంట నువ్వు పరిగెలెట్టొద్దు. ఏ దైవజనుడు నువ్వు పూర్తిగా నమ్మొద్దు. దేవుని వాక్యము ఎలాగైతే ఉన్నదో అలాగా చెప్పే దైవజనులను వెంబడించు. ఆ వాక్యాన్ని ప్రేమించడం నువ్వు ప్రారంభించు. వాక్యాన్ని నువ్వు హత్తుకోవడం ప్రారంభించు. నీ జీవితం మార్చబడుతుంది.
నీ లైఫ్ మార్చబడుతుంది. ఆయన మనసు నువ్వు రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తే లోకాన్ని కూడా నువ్వు గడగడలాడించవచ్చు. నీకు ఒక తాళపు చెవిని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎలాంటి తాళపు చెవండి? యేసు మనసు ఎలాగైతే కలిగి ఉన్నాడో అలాగ యేసును వెంబడించు, యేసుని కాపీ కొట్టు. ఈరోజు పేతురు, యోహాను, యాకోబు అద్భుతాలు, సూచక్రియలు ఈరోజు బైబిల్లో వాళ్ళని ఎందుకు ఇలాగ చెప్పుకుంటున్నామంటే వాళ్ళు యేసుని వెంబడించారు, యేసుని కాపీ కొట్టారు. అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువ అద్భుతాలు, సూచక్రియలు యేసు గురించి చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పేతురు, యోహాను, యాకోబు. అయ్యా, ఏ మందిరానికి వెళ్తున్నా అది ముఖ్యం కాదు. నీవు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి, ఒక సెపరేటమైన వ్యక్తిగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంతకాలం జీవించా అది ముఖ్యం కాదు, ఎంత ప్రయోజనకరంగా నువ్వు జీవించా అది ముఖ్యం. 12 మంది శిష్యులు దేవుడికి ఉన్నారు. దేవుడికి కోరిక ఏంటంటే 12 మంది శిష్యులు కూడా ఫిల్టర్ చేశాడు. 12 మంది శిష్యుల మీద ఆయన గురి పెట్టలేదు. పేతురు, యాకోబు మీద గురి పెట్టాడు. అందుకనే పేతురు, నా మనసు ఏంటో మీకు అర్థం అవ్వాలి, యాకోబు నా మనసు ఏంటో నీకు అర్థం అవ్వాలి. కింద ఈ 12 మంది శిష్యులతో మీరు నేనేంటో అర్థం అవ్వాలని మీ హృదయం పరితపిస్తుంది కనుక నీ మనసును నేను అర్థం చేసుకున్నాను, నేనేంటో మీకు చూపిస్తానని ఆయన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1-2 వాక్యాలు చూస్తే కొండ మీదకి తీసుకెళ్లి రూపాంతరము కలిగిన యేసును చూపించాడు. యేసు ఈ కొండ కింద ఉన్న యేసును చూడలేదాలో, రూపాంతరము కలిగిన యేసును చూశాడు. సూర్యుని వలె దగదగ మెరిచే మహిమను చూశారు. ఆయన ప్రియకుమారుడైన మాట విన్నారు. ఎప్పుడైతే ఆ దర్శనం చూశారో పేతురు, యోహాను, యాకోబు మరొక వ్యక్తులుగా మార్చబడ్డారు. యేసు తెలియని వ్యక్తులే యేసు కనుక మరణిస్తానికి, వాళ్ళు సువార్త ప్రకటించడానికి, వాళ్ళ ప్రాణాలైనా తెగించడానికి సిద్ధపడ్డారు. అయ్యా, ఈరోజు క్రైస్తవం ఎలాగుందంటే ఏదో 4 కీర్తనలు 4 వాక్యాలు చెప్పుకుని బ్రతకడం కాదు. క్రీస్తు మనసు నువ్వు రాకపోతే, నువ్వు ఏ సమయములో ఎప్పుడు విడవబడడానికి తెలియకపోతే నీవు భ్రమలో బ్రతుకుతున్నావు. ఎంతకాలం బ్రతిగా కాదు, నువ్వు 12 మంది శిష్యుల్లో ఉంటావా? 12 మంది శిష్యుల్లో కాకుండా సెపరేట్గా పేతురు, యోహాను, యాకోబు లాగా నువ్వు ఉంటావా? నువ్వు ఆలోచించుకో, అది నీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. అందుకే నీ క్రియలు బట్టి నీ మనసు మార్చబడుతుంది. నీ మనసు ఎలాగైతున్నదో నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి. బైబిల్లో ప్రధానమైన ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరినైనా మనం చూడండి, యేసోపుని చూడండి, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. యేసోపుకి అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే యేసోపు మీద కనుదృష్టి పడ్డది, దేవుని కనుదృష్టి. అలాగే దావీదు అన్నదమ్ములు ఉన్నారు, మిలిటరీ సైన్యం ఉంది, కానీ దావీదు ప్రత్యేకించబడ్డాడు. దేవుని కనుదృష్టి దావీదు మీద పడ్డది. అలాగే యాకోబు, యాకోబు ఉన్నారు, కానీ యాకోబు మీద దేవుని దృష్టి పడ్డది. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడికి అవసరం లేదు, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే యాకోబు మీద దేవుని దృష్టి పడ్డాది. అలాగే ప్రత్యేకమైన ఆ దృష్టి కోసం నువ్వు చూస్తున్నావా? నీ జీవితం మార్చబడుతుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నేను ఈ పులిపేట మీద నేను ఇదే చెప్తాను. ఆ యేసోపు అలాగవడానికి కారణం ఏంటి? యేసుని వెంబడించాడు. యాకోబు అలాగా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక నాయకుడిగా అవ్వడానికి కారణం ఏంటంటే యేసుని వెంబడించాడు.
పేతురు, యోహాను, యాకోబు ఈరోజు బైబిల్లో అంత గొప్పగా చెప్పుకున్నామంటే కారణం ఏంటంటే యేసుని కాపీ చేశారు. నువ్వేమి చేయని అవసరం లేదు, యేసుని కాపీ చేయడం నేర్చుకో. నీ జీవితం, నీ లైఫ్ చేంజ్ అవ్వటం మొదలు పెడతాది. నువ్వు పడుకున్నారప్పుడు, నువ్వు నుంచున్నారప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నీ ఆలోచనలు, నీ తలంపులు యేసుని మీద గురిపెట్టు. యేసుని ధ్యానించు, యేసుని కృతజ్ఞతలు చెప్పు, నీ కుటుంబం గురించి కృతజ్ఞతలు చెప్పు, నీ యొక్క ఇచ్చే ఆ ధనాన్ని బట్టి యేసునికి కృతజ్ఞతలు చెప్పు, నువ్వు నడిచేటప్పుడు యేసుకు కృతజ్ఞతలు చెప్పు. నీ జీవితం మార్చబడతాది. నీకు ఒకటే ఆలోచన ఉండాలి, అయ్యా పేతురు అలాగయ్యాడు, యాకోబు అలాగయ్యాడు, యోహాను అలాగయ్యాడు, యోసేపు అలాగయ్యాడు, అలాగా అదే గుంపులో నేను ఉండాలి ప్రభా, నేనేమి చేయాలి, నీ ఆలోచన నాకు చెప్పవయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే సూటిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బ్రతుకున్నప్పుడు నేను చెప్పుకుంటారు, చనిపోయినప్పుడు నువ్వు చెప్పుకుంటారు. ఆ జీవితం నువ్వు జీవించడానికి ఇష్టపడితే కనుక ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు నీకుంటాయి. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగించిపోతాను. యాకోబు రాత్రంతా పెనుగులాడాడండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీవు కూడా ఆశీర్వదించి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఆ దీవెనలో దేవునితో కనెక్ట్ అయి ఉన్నా గనుక, మనసు నీకు కావాలని నువ్వు ఆశపడితే గనుక ఖచ్చితంగా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలను ఇస్తాడు. ఈ మాట మీరు గమనించాలి. యాకోబుకి ఏ ఆశీర్వాదాల గురించి అడుగుతున్నాడు ఆయన? లోకానుసారమైన ఈ బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల గురించి యాకోబు అడగట్లేదు. చాలా మంది తప్పు పడుతున్నారు, తప్పులో పడిపోతున్నారు. దేవుని వాక్యం సరిగా అర్థం అవట్లేదు. యాకోబు ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే దేవుడు దీవిస్తాడు. ఏ ఆశీర్వాదాల గురించి అడిగితే, ప్రభువా ఇప్పటి వరకు నేను మోసగాడలాగానే బ్రతికాను, నీవు లేకపోతే జీవితం ఎలాగెళ్ళిపోతే, నీవు నాతో ఉండాలని దేవుని ప్రాధేయపడుతున్నాడు. లోకానుసారమైన ఆశీర్వాదాలు అడగట్లేదు. లోకానుసారమైన ఆశీర్వాదం అడిగి ఉంటే కనుక ఆయన ఒంటెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈ లోకానుసారమైన ఆశీర్వాదం ఏది తక్కువ లేదు. కానీ దేవుని ఆశీర్వాదం గురించి అడుగుతున్నాడు, దేవుని మనసు గురించి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీవు నన్ను కోరుకున్న యాకోబు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుందని పేరు మార్చాడు. హల్లెలూయా. నీవు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండగలిగితే కనుక దేవుడు నీకు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇటువంటి ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.